వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను జనని. మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేం. ప్రకృతి అందాలను ఆస్వాదించే లోపే ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. అలాంటి సమయంలో ప్రాణాలు ముప్పు తప్పదా? రక్షించే నాదుడే కరువైతే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనా? అయితే ఇలాంటి మానవ తప్పిదాలకు చెక్ పెట్టేందుకు కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి ఓ పరికరాన్ని ఓ సంస్థ అభివృద్ధి చేసింది. బీచ్ లో గల్లంతైన వారి కోసం మానవరహిత పరికరం అందుబాటులోకి వచ్చేసింది. విశాఖలో సైఫ్ ఆటోమేషన్ సర్వీసెస్ అనే సంస్థ రూపొందించిన పరికరం బీచ్ సందర్శకులకు వరప్రదాయినిగా మారుతోంది. బీచ్ అందాలను ఎంజాయ్ చేసే వారి భద్రత కోసం తీసుకొచ్చిన ఈ పరికరమే మీరు చూస్తోంది. నీటిలో మునిగిపోతున్న ప్రజల ప్రాణాలను కాపాడడానికి మానవరహిత పరికరాన్ని సందర్శకులకు కొత్తగా పరిచయం చేశారు. మునిగిపోతున్న వ్యక్తుల ప్రాణాలను కాపాడే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని కోల్కతాకు చెందిన ఓ సంస్థ దీన్ని తయారు చేసింది. మునిగిపోతున్న వ్యక్తిని రక్షించడానికి 10 నుంచి 15 సెకండ్లు మాత్రమే సమయం పడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపుతో ఈ ఉత్పత్తిని భారతదేశం రూపొందించారు. దీని ఫలితంగా సైఫ్ సీస్ అనే మానవరహిత ఉపరితల జల రక్షణ నౌకను అభివృద్ధి చేశారు. సైఫ్ సీస్ అనే పరికరం ఎవరైనా ప్రమాదంలో ఉన్న సమయంలో వ్యక్తి వద్దకు రిమోట్ గా ఆపరేట్ చేయవచ్చు. అందువల్ల మరొకరిని రక్షించడానికి ఎవరూ తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మెకాట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్, రేడియో కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ టెక్నాలజీ, సర్క్యూట్ డిజైన్, కంపోజిట్ అంశాలతో తయారు చేశారు. ముఖ్యంగా బీచ్ ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఇప్పటికే విశాఖ బీచ్ లో ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. విశాఖ అంటేనే బీచ్లకు నెలవు, పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునేది కూడా విశాఖలోని సాగర్ తీరాలు. అయితే ప్రథమంగా విశాఖలోని ఎవరు వచ్చిన పర్యాటకులు ఖచ్చితంగా విశాఖను బీచ్లో సందర్శించి వెళ్తున్న పరిస్థితి. అయితే కొన్ని సందర్భాల్లో బీచ్లో స్నానాలు దిగినప్పుడు కొన్ని ప్రమాదరీత్యా మృత్యువాత పడిన సంఘటనలు కూడా గతంలో ఉండేవి. ఆ ప్రమాదాలకు చెక్ పడుతూ సేఫ్ ఆటోమేషన్ కొత్త పరికరాన్ని తెచ్చింది. ప్రధానంగా ఎవరైతే సాగర్ తీరంలో ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్న బీచ్ల్లో ఎవరైతే స్నానాలు దిగి ప్రమాదాలకు గురి అవుతారో వారిని రక్షించేందుకు ఒక పరికరాన్ని రిమోట్ సిస్టమ్ ద్వారా వారికి కనపడడం జరిగింది. అసలు ఆ పరికరం ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని కిలోమీటర్లు సముద్ర లోతుకు వెళ్తుంది, వారిని ఏ విధంగా ప్రాణాలతో బయటకు తెస్తుందో ఈ ప్రత్యేక కథనం ద్వారా చూడండి. నా పేరు మన్సూర్ అలీ, సేఫ్ ఆటోమేషన్లో పనిచేస్తున్నాను. మా ప్రోడక్ట్ వచ్చి సేఫ్ సీస్. ఇది రిమోట్ ఆపరేటింగ్ లైఫ్ బాయ్. ఇది ఎవరైనా సముద్రంలో, బీచెస్లో, ఏ వాటర్ బాడీస్లోనే సరే మునిగితే ఎవరైనా మన ఎమర్జెన్సీకి కాపాడగలము. వితౌట్ గోయింగ్ పర్సన్ ఇన్సైడ్ ది వాటర్ మన రిమోట్ ద్వారా ఇది పంపించేసి ఎవరినైనా సేవ్ చేసి ఇమీడియట్గా ఫాస్టెస్ట్ వే ఆఫ్ సేవింగ్ ఏ పర్సన్. ఇది ఒక ఐడియా మా బాస్ అలీ అస్గర్ సార్కి వచ్చింది. ఆయన చాలా కష్టపడి దీన్ని డెవలప్ చేసి మంచి చాలా 7 years 2018 నుంచి అలాగా దానికి అలా డెవలప్మెంట్ ఆర్ఎండి చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి ఇది మన నేవీకి ఇచ్చేసాం. వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు. కోస్ట్ గార్డ్కి ఇచ్చాం, వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా యూస్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ వచ్చింది. ఏ పర్సన్స్ లైఫ్నే రిస్క్ చేయకుండా ఒక మెషిన్ టెక్నాలజీని యూస్ చేసి మనం ఇది కాపాడుతున్నాం పబ్లిక్ని. 100 meters కూడా వితిన్ సెకండ్స్ వెళ్ళిపోవచ్చు. ఎవరైనా సరే, ఎంత స్విమ్మర్ అయినా సరే అంత స్పీడ్గా వెళ్ళడం చాలా కష్టం. ఎవరైనా మునిగిన వాళ్ళకి ఏదైనా త్వరగా ఎవరైనా రావాలని కోరుకునే ఉంటుంది. వాళ్ళు ప్యానిక్లో ఉంటారు. ఆ టైంలో ఇది మన రిమోట్ ఆపరేటింగ్ లైఫ్ బాయ్ మేము వెంటనే డిప్లాయ్ చేస్తే వితిన్ సెకండ్స్ వాళ్ళ దగ్గర మనం వెళ్ళిపోవచ్చు. వాళ్ళని సేవ్ చేసి మనం రక్షించి తీసుకొచ్చేయచ్చు. అది మా మెయిన్ పాలసీ. అదే పబ్లిక్కి ఇది ఉపయోగపడాలి. గవర్నమెంట్ నేవీ సపోర్ట్ మాకు బాగా ఉంది. నేవీ నుంచి, ఆర్మీ నుంచి, కోస్ట్ గార్డ్ నుంచి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ తీసుకుంటున్నారు. మేము మా గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే మన విశాఖపట్నంలో బీచెస్ ఉన్నాయి. చాలా బీచెస్లో ఈ పబ్లిక్స్ బయట నుంచి టూరిస్ట్ అందరూ వస్తున్నారు. ఇక్కడ ఇది కంపల్సరీగా ఈచ్ స్పాట్స్లో ఒక 4 piece 5 piece అలా ఉంచితే అది పబ్లిక్కి ఈ ప్యానిక్ కూడా అవ్వదు. ఎందుకంటే ఇది ఆటలాడుతూ కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నారు. ముందుకు వెళ్ళిపోయి రిస్క్లో ప్రమాదంలో పడిపోతున్నారు. ప్లస్ స్విమ్మర్స్ ఉండాలి. స్విమ్మర్స్తోనే ఇది ఆపరేట్ అవుతుంది. వితౌట్ స్విమ్మర్స్ ఇది ఆపరేట్ ఉండదు. మనం ఏం చెప్పలేదు స్విమ్మర్స్ లేకుండా ఇది కంప్లీట్ అయిపోద్దని. వాళ్ళు ఉండాల్సిందే. వాళ్ళకి ఇది సపోర్ట్ సిస్టమ్. ఇది వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. ఫాస్టెస్ట్గా రీచ్ అయిపోవచ్చు వాళ్ళు. వైజాగ్ చాలా బీచెస్ ఉన్నాయి. ఎన్ని పెడితే బెటర్ అన్న?
ప్రతి స్పాట్లో పబ్లిక్ ఉన్న జాగాలో ఇది కంపల్సరీ రెండు పీస్ హౌస్ కంపల్సరీ ఉండాల్సిందే, ఇది నా అభిప్రాయం. ఇంకా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఒక 4-5 పీసెస్ ఉండాలి, తక్కువలో ఉన్నా కూడా కొంచెం తక్కువ పెట్టాలి. కానీ ఈ ఉపయోగపడే వస్తువు ఇది కంపల్సరీ పెడితే మంచిది. అంటే ఇది ఎట్లా పట్టుకొని ఎలా సేవ్ చేస్తుంది? ఇది చాలా సింపుల్ అండి. అది మనం ఎవరైనా ములిగిన వాళ్ళ దగ్గర వెంటనే పంపించేస్తాం, వాళ్ళు ఏ సైడ్నైనా పట్టుకోవచ్చు. పట్టుకున్న తర్వాత అలా మెల్లగా అలా సెంటర్లో వచ్చేస్తే ఆ సెంటర్లో వచ్చేసి ఆ 2 హోల్డ్ ఇయర్ని స్టిక్కర్ ఉంది, అక్కడ పట్టుకుంటే అలాగా తీసుకొచ్చేస్తుంది బై రిమోట్. ఇక్కడ ఆపరేట్ చేసి మనం అలానే తీసుకొచ్చేయచ్చు. ఇలా ఎన్ని కిలోమీటర్ లాంగ్? ఇది 1 కిలోమీటర్ రేంజ్ ఉంది. కానీ బీచెస్ కానీ ఇది షిప్లో వాళ్ళు 1 కిలోమీటర్ రేంజ్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి దుర్బీన్ అని ఉంటుంది, బైనాకులర్తో పంపించేసి చేస్తారు. బీచెస్లో మ్యాక్సిమం యూజ్ 100 మీటర్స్లోనే ఉంటుంది, ఎందుకంటే మేము ఐ సైట్లో ఎక్కువ మంది ఎంత మూలుగుతారు, కొంచెం దూరం ఎక్స్ట్రా వెళ్ళిపోతారు, 50 మీటర్స్ 100 మీటర్స్ వెళ్ళిపోతారు. అందుకని మన విజిబుల్ రేంజ్లో మనం కాపాడి తీసుకొచ్చేయచ్చు. అంటే మరి ఆల్రెడీ బీచ్లో గజ ఈతగాళ్ళు ఉన్నారు, అంటే ఇప్పటి ప్రమాదం చేస్తే వాళ్ళు రక్షించింది. సో ఇది ఉంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కదా? వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ ద్వారానే నడిపిస్తాం కదా, వాళ్ళ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తారు, వాళ్ళే కాపాడి తీసుకువస్తారు. వాళ్ళకి ఇది సపోర్ట్ సిస్టమ్ అండి, వాళ్ళకి టెక్నాలజీకి యూజ్ అప్గ్రేడ్ అయినట్టు, వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే, వాళ్ళే నడుపుతారు. ఇది వాళ్ళకి ఇది ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళు రిస్క్ సేవ్ పట్ట అవసరం లేదు. ఇది ఫాస్ట్గా వెళ్తుంది, చాలా ఫాస్ట్, వితిన్ సెకండ్స్ వెళ్ళిపోద్ది. ఈ రిమోట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎంతసేపు ఛార్జ్ చేయాలి, బ్యాటరీ అది? ఇది బ్యాటరీ ఒక 40 మినిట్స్ వరకు మనం యూస్ చేయవచ్చు, తర్వాత రీఛార్జబుల్ బ్యాటరీ. అది మనం ఒక మళ్ళీ 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే మళ్ళీ యూస్ చేసేయచ్చు. మెయింటైన్ కరెక్ట్గా చేయాలి, మెయింటైన్ ఛార్జింగ్ లేకుండా పెట్టకూడదు, ఆఫ్టర్ యూస్ ఛార్జింగ్ కంపల్సరీ చేయాలి. ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించాలంటే ఎటువంటి ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం మనకి చాలా దగ్గర డెమోన్స్ట్రేషన్ ఇచ్చాం, చాలా లైక్ చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు. కొంత స్లోగా వాళ్ళ ప్రాసెస్ ఉన్నాయి, మేము అనుకుంటున్నాం కొంచెం స్పీడప్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేసి ఈ బీచెస్లో పబ్లిక్ కూడా ఇది ఉపయోగపడినట్టు ఆ ప్రోడక్ట్నే చేసుకోవాలండి. ఎవరైనా గతంలో ఎవరైనా రక్షించిందా, ఎవరైనా యూజ్ చేశారు? నేవీలో చాలా జరిగింది, మాకు ఫోన్స్ వచ్చాయి వాళ్ళది. దీని ద్వారా మేము చాలా ప్రమాదం నుంచి మనుషులను కాపాడాం, ఎందుకంటే హై టైడ్స్లో కూడా మనుషులు వెళ్ళాలంటే చాలా ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో ఈ లైవ్గా మన రిమోట్ ఆపరేటింగ్ లైవ్ బాయ్నే వేసేసి వాళ్ళ పర్సన్స్ని సేవ్ చేశారు. దీపక్, నేను బీచ్కి సరదాగా ఆడుకోవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది. ఏంటని వచ్చి దగ్గరకు వచ్చి చూస్తే దీని పేరు లైఫ్ బాయ్ అంట. గజ ఈతగాడి కంటే స్పీడ్గా వెళ్తుంది, వేగంగా వెళ్తుంది. వెళ్ళి మనిషిని ఎక్కడ పట్టుకున్నా సరే బయటికి లాక్కొచ్చే విధానం ఉంది ఈ పర్టికులర్ ఐటెంలో. గవర్నమెంట్ ఈ టెక్నాలజీని డెవలప్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళని ఈ టెక్నాలజీని బాగా ప్రోత్సహిస్తే ఎక్కడైనా సరే మంచిగా మనుషులను కాపాడుతుంది. ఇప్పుడు బీచ్ ఏరియాస్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు రుషికొండ ఉంది, ఆర్కే బీచ్ ఉంది, అంటే భీమిలి ఉంది, అటు పాలకొల్లు సైడు 4-5 బీచ్లు ఉన్నాయి. ఇలాంటి బీచ్ల్లో సెక్యూరిటీ ఉండదు అనమాట. చాలా చోట్ల ఇప్పుడు వైజాగ్ ఆర్కే బీచ్, రుషికొండ అంటే సెక్యూరిటీ ఉంటుంది. ఇటు భీమవరం, నరసాపురం, పాలకొల్లు, అంతర్వేది ఆ ఏరియాలో ఎవరు ఉండరు, సెక్యూరిటీ ఉండరు. అలాంటి టైంలో ఒక మనిషిని అక్కడ పెట్టి దీని ద్వారా మనిషిని కాపాడడం అనేది చాలా సులభంగా ఉంటుంది. నేను చాలా నరసాపురంలో చాలా వరకు పేరుపాలెం బీచ్లో చాలా ఇష్యూస్ చూశాను. ఎలాంటి అక్కడ చాలామంది ఇలాగే డ్రౌనింగ్ అయిపోయి కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి వాటికి మంచిగా ప్రోత్సాహం చేయించాలని అడుగుతున్నాను. లోనికి వెళ్ళేటప్పుడు చాలా ఇదిగా ఉంది, కానీ కొన్నిసార్లు మనిషి లోన కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడ పట్టుకుంటాడని తెలియదు. కానీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కడ పట్టుకున్న ఏ ఏజ్లో పట్టుకున్నా సరే మనిషిని ఈజీగా బయటకు తీసుకొస్తుంది. మనిషి భయపడవసరం లేదు, మనం చాలా ఫాస్ట్గా బయటికి రావచ్చు. అదేవిధంగా మన ప్రాణాలు సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి బాగుంది. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మునిగిపోతున్నప్పుడు అదొక భయంకరం ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటాం. అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ఏది దొరికినా పట్టుకుంటాం. సో ఇది ఒక మనకి జాక్పాట్ లాంటిదని చెప్పొచ్చు. ఆ టైంలో పట్టుకుని బయటకు రావడానికి ప్రాణాలను బాగా కాపాడుద్ది. వాళ్ళే వెళ్ళాను కాదు, మరి ముఖ్యంగా చిన్నపిల్లలే కాదు, ఈ మధ్యన పెద్దోళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు. రీసెంట్గా మనం అమెరికాలో ఒక ఇష్యూ చేసాం. ఒక అబ్బాయి అలా వెళ్ళేటప్పటికి అమ్మాయిని తెలియకుండా ఒక కరెంట్ వచ్చి లాక్కుపోవడం, లోనకి లాక్కుపోయింది. ఆ అమ్మాయి గల్లంత అయిపోయింది. సో
అలాంటి చోటలను కాపాడడానికి అక్కడ కాపాడడానికి ఎవరు లేరు. సో మన దేశంలో మన ప్రజలను మనం కాపాడుకోవాలి కదా, సరే దానికి బాగా ఉపయోగపడుతుంది. బీచ్ అందాలను తిలకించేందుకు వచ్చేవారు సముద్ర కెరటాలకు గల్లంతవుతున్నారు. అయితే వారిని సకాలంలో గార్డులు రక్షిస్తేనే ప్రాణాలు నిలుస్తాయి, లేదంటే మృత్యు ఒడికి చేరే పరిస్థితులు వస్తున్నాయి. అయితే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన పరికరంతోనైనా బీచ్లలో పర్యాటకుల గల్లంతు ఘటనలు తగ్గుతాయేమో చూడాలి.